నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పుష్ప 2 చాలా రికార్డులు క్రియేట్ చేసింది మనకు తెలుసు. అలాగే చాలా కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఓ సరికొత్త వాదన, సరికొత్త వివాదం పుట్టుకొస్తోంది. పుష్ప 2 కలెక్షన్స్ ఐ థింక్ 1740 కోట్ల పైబడే వసూలు చేసింది. అయితే వీటిలో ఖచ్చితంగా కళాకారుల సంక్షేమం కోసం లాభాల్లో ఇవ్వాలి ఆ అమౌంట్ అనేటువంటి వాదన ఒకటి ఇక్కడ హైదరాబాద్ నుంచి నరసింహరావు గారిని ఒక అడ్వకేట్ హైకోర్టులో ఒక పిల్ వేశారు. దానికి సంబంధించి హైకోర్టు కూడా కొన్ని క్వశ్చన్లు అడిగింది. దానికి ఆయన కూడా వివరణ ఇచ్చారు. కేసును అఫ్ కోర్స్ ఆ తర్వాత వాయిదా వేశారు. అసలు ఈ విషయంలో ఏం జరుగుతోంది? పుష్ప 2 అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో వచ్చినటువంటి లాభాల్లో కళాకారుల సంక్షేమం కోసం ఇవ్వాలా, వాళ్ళు ఏమైనా ఇచ్చారా, అసలు జరిగిందేంటి, జరుగుతోందేంటి, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సర్వ కళాకారులకి అంటే కళాకారుల సంక్షేమం కోసం వినియోగించాలి సినిమాకి వచ్చిన కలెక్షన్స్లో, పుష్ప 2కి వచ్చినటువంటి కలెక్షన్లో వచ్చిన లాభంలో అనేటువంటి ఒక పిల్ దాఖలైంది. దానికి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలు చెప్పింది. అది ఈయన చూపిస్తూ కూడా నరసింహరావు అడ్వకేట్ వేశారు. మనకు తెలుసు ఏం జరుగుతోంది అంటే పుష్ప 2 మరి సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి దాని మీద కేవలం మాట్లాడుతున్నారంటారా, ఏమనుకోవాలి? అంటే ఒకటండి, ఇక్కడ ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? ఇండస్ట్రీలో పేద కళాకారుల కోసం ఒక సంక్షేమ నిధి ఉండి ఆ నిధికి లాభాల నుంచి వాటా ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు రాసుకున్నటువంటి విధి విధానాల్లో ఉంటే, ఎవరు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక సంక్షేమ నిధి ఉండి ఆ నిధికి ఇలా వెళ్ళాలి అని ఛాంబర్ బైలాస్లో ఎక్కడైనా ఉంటే అప్పుడు అది నడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు రూలింగ్ ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. రూలింగ్ ఇవ్వటం సాధ్యమా అనేది అనుమానమే. రూలింగ్ ఇవ్వటం కుదరదు. ఎందుకంటే ఇది దయకి సంబంధించిన వ్యవహారం. మీ దయ ఇంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పడానికి కుదిరే వ్యవహారం కాదు. అందుకని ఒక జనరల్ ఒపీనియన్ పాస్ చేస్తుంది కోర్టు. మీరు ఇన్ని లాభాలు సంపాదించినప్పుడు మరి పరిశ్రమ కోసం కూడా మీరు కొంత వెచ్చించాలి కదా. ఆ పరిశ్రమ నుంచే కదా మీరు ఈ డబ్బులు జనరేట్ చేసింది. అందుకని అటువైపు కూడా దృష్టి మళ్లించండి అని ఒక అడ్వైజ్ చేయటం మాత్రమే చేస్తుంది తప్ప దీని మీద ఏదో యాక్షన్ తీసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద దాడి చేసి ఆ డబ్బులు ఇప్పించడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమీ జరగవు. అంటే ఇది క్రైమ్ కాదు, ఇది క్రైమ్ కిందకి రాదు. ఎప్పుడు వస్తుందంటే నిజంగానే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బాడీసు అలాంటి ఒక సంక్షేమ నిధి పెట్టి ఎవరికి వచ్చిన డబ్బులైనా సరే, ఈవెన్ రెమ్యూనరేషన్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టెక్నీషియన్, వారి రెమ్యూనరేషన్లో ఇంత భాగం ఈ నిధికి ఇవ్వాలి ఇలాంటి రూలింగ్ ఏదైనా పెడితే దాన్ని వైలేట్ చేసినప్పుడు నేరం అవుతుంది. ఓకే అండి. అది లేనప్పుడు ఇది నేరం కాదు. దీన్ని నేరంగా పరిగణించే అవకాశం లేదు. కానీ ఒక అడ్వైజ్ చేస్తారు. ఓకే, అంటే ఇలా చూడొచ్చు కదా మీరు, దాన్ని చూపించి ఫర్దర్గా ఇక్కడ ఏదైనా అలాంటి నిబంధన పెట్టచ్చు. అవునండి, పెడితే మంచిదే. అంటే చాలామంది పేద కళాకారుల సంక్షేమం కోసం ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కట్టాలి, అక్కడ పేద కళాకారుల కోసం ఏదో చేయాలి, అక్కడ కొన్ని వ్యాపారాలు పెట్టాలి. ఆల్రెడీ ఇస్తున్నట్టున్నారు కదా పేద కళాకారులకి. ఇస్తున్నారు కానీ అది చాలదు. దానికోసం డబ్బులు జనరేట్ చేయడానికి అది ఒక వాణిజ్య సముదాయం కావాలి. ఓకే అండి, అవును. ఇలా రకరకాలు మాట్లాడారు. ఆ మధ్య ప్రకాష్ రాజు కంటెస్ట్ చేసినప్పుడు ఏమైపోయినాయి ఆ మాటలన్నీ? ఆ బిల్డింగ్ ఏమైపోయింది? బిల్డింగ్ అనేది 10 నిమిషాల పనే అన్నాడు ఆయన. నేను అధికారంలోకి వస్తే 10 నిమిషాల్లో బిల్డింగ్ అయిపోతుందని చెప్పి 2 టర్మ్స్ అయిపోతున్నాయి. ఇప్పటివరకు ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంటో తెలియదు. మరి విష్ణుని అడగాలేమో. మంచు విష్ణు గారి గొడవ అది. సరే, రెండోసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అది నడుస్తోంది, అది కూడా వస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే ఇక్కడ 24 క్రాఫ్ట్లు అంటున్నారు, 25, 26 దాకా జోడింపు అవుతున్నాయి ఇప్పుడు. విఎఫ్ఎక్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి. సో ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటంటే ప్రతి ఒక్క క్రాఫ్ట్కి ఒక యూనియన్ ఉంది. ప్రతి యూనియన్లోనూ ఇండివిజువల్గా ఇలాంటి ఒక సంక్షేమ నిధి ఉండాలి. ఓకే, వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఒక రూలింగ్ చేసుకోవాలి.
దీనికి సంబంధించి ఛాంబర్లో ఉన్నటువంటి నిధిని కూడా వాడచ్చు. అంటే అనారోగ్యం వస్తుంది ఒకతనికి సడన్గా, ఫ్లోర్లో పడిపోతాడు, అతని దగ్గర డబ్బులు ఉండవు, అతని కుటుంబం దగ్గర డబ్బులు ఉండవు, కానీ అతనికి హాస్పిటల్ బిల్ పే చేయాలి. ఇన్సూరెన్స్ మేబీ ఉండొచ్చు. అంటే ఇన్సూరెన్స్లు కూడా ప్రతి ఆర్గనైజేషను తమ మెంబర్స్కి ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు కొంత ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ ఇనీషియల్గా అక్కడ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇతర అవసరాలు ఉంటాయి. ఈ ఇతర అవసరాలకి ఈ ఫండ్ నుంచి డబ్బులు వాడుతూ అవసరమైతే మెయిన్ పూల్ ఛాంబర్ దగ్గర ఉన్నటువంటి సంక్షేమ నిధి నుంచి కొంత డబ్బులు వాడుకునే సౌలభ్యం ప్రతి సంఘానికి ఉండాలి. అలా ఒక జనరల్ రూలింగు ఈ కోర్టు డైరెక్షన్ నుంచి పట్టుకొచ్చి వీళ్ళని ఇంప్లిమెంట్ చేయించగలిగితే వర్కౌట్ అవుతుంది. ఇది కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే అప్పుడు క్రైమ్ అవుతుంది. ఓకే, అప్పుడు కోర్టు సీరియస్గా ఎంటర్ అవుతుంది. ఓకే అండి. ఆ దిశగా ఈ కేసును నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే, కాబట్టి ఆ మేరకు ఇండస్ట్రీలో వచ్చేటువంటి లాభాల్లో కొంత భాగం అయినప్పటికీ పరిశ్రమ సంక్షేమం కోసం వినియోగించాలి అనేటువంటి ఆలోచన మంచిదే. ఆ మేరకు కోర్టు నుంచి ఏ పాజిటివ్ డైరెక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగినా దాన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ స్వాగతించాల్సిందే. డెఫినెట్లీ అండి. ఇది ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కాదు. ఇండస్ట్రీలో కార్మికుల కోసం, పర్టికులర్గా పేద కార్మికుల కోసం రకరకాల పద్ధతుల్లో నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఒక భారీగా డబ్బులు సంపాదించి ఒక సినిమా తీసి నష్టపోయి ఆ తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. అవును. ఎందుకంటే అక్కడ 90% ఫెయిల్యూర్లో నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ అని వాళ్ళే చెప్తున్నారు. అవును, అవును. కాబట్టి అక్కడ సంక్షేమం చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు చిరంజీవి లాంటి వాడు పూనుకుని ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ టైంకి, అంటే ముందు తనే ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. ఆ తర్వాత ఎవరైనా సహకారానికి వస్తే వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకుని ఆ నిధి పెట్టి వాళ్ళు డే టు డే, అంటే రోజువారీ సరుకులు ఇళ్ళకి సరఫరా చేశారు. అవునండి, అవును. ఇలాంటివి ఎందుకు జరగాలి? ఇది ఒక ప్రోగ్రామ్గా ముందే చేసుకుని పెట్టుకోవచ్చు కదా ప్రతిదానికి. అందుకు ఈ ఆలోచన ఆ పరిస్థితి వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచి ఉంటే బాగుంటుంది. ముందు నుంచి ఉండాలి. ఏది జరిగినా కానీ స్పందించాలి. అప్పుడు ఇండస్ట్రీ మీద ఒక బాండింగ్ ఏర్పడుతుందండి. అండ్ సార్, పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. అతి పెద్ద వివాదం సంధ్యా థియేటర్ ఇష్యూ. అవును. అంటే అందులో భాగంగానే దీన్ని చూడాలా, లేకపోతే ఇది ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? అంటే హైయెస్ట్, అంటే మేము విపరీతంగా వసూలు చేసింది, రికార్డు స్థాయిలో వసూలు చేసామని వాళ్ళే చెప్పుకున్నారు. అవును. ఆ ఫిగర్స్ వాస్తవమా కాదా అనే చర్చ ఇంకోటి నడుస్తోంది. అవును, అవును. వాస్తవం అనే అనుకుందాం. 1740 కోట్లు అనేది వాస్తవమే అనుకుంటే, మరి అంత సంపాదించినప్పుడు మీరు ఎంతో కొంత సంక్షేమానికి వినియోగించాలి కదా. అదే అడుగుతున్నారు ఆయన, నరసింహరావు గారు. అడగడం తప్పేం కాదు కదా. దానికి సంబంధించి ఒక మార్గదర్శకం కనీసం కోర్టు నుంచి ఒక మార్గదర్శనం గనక తీసుకోగలిగితే దాని వెలుగులో ఇక్కడ ఏదైనా రూలింగ్ చేయించడానికి అవకాశం ఉంటుంది. ఒక రూలింగ్ చేయించిన తర్వాత దాన్ని వైలేట్ చేసిన వాళ్ళ మీద అప్పుడు కోర్టులో ప్రొసీడ్ కావచ్చు. ప్రాతిపదిక ప్రొడ్యూసర్స్ ఆలోచన ఎలా ఉండొచ్చు అంటారు? ఈ పర్టికులర్ ఇష్యూ మీద పెద్ద పట్టించుకోకపోవడం కాదండి. ఒకవేళ కోర్టు మార్గదర్శనం చేస్తే పట్టించుకోవాల్సింది ఛాంబరే. ఓకే. ఛాంబర్ అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతుంది, బాబు ఇలా ఒక మార్గదర్శనం వచ్చింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, ఆ మేరకు మనం ఒక నిధి ఏర్పాటు ఆల్రెడీ ఉంటుంది అక్కడ ఉంటుంది, దాన్ని కొంచెం యాక్టివ్ చేద్దాం లాంటివేవో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అది నడుస్తుంది. అంటే బయట నుంచి కూడా ఒక అబ్జర్వేషన్ ఉందనే విషయం వాళ్ళ నోటీస్కి వెళ్ళింది దీనివలన. అంతే కదండి, ఖచ్చితంగా. వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి మేము ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నాం, ఇది చేస్తున్నాం, ఇంతమందికి హెల్ప్ చేసాం, ఇవన్నీ చెప్తారు అనేది వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ వెర్షన్ వినిపిస్తారు ఖచ్చితంగా. వాళ్ళ వెర్షన్ కోర్టుకే వినిపించవచ్చు. ఇప్పుడు మేము ఆల్రెడీ సంక్షేమం చేస్తున్నాం, దీనికి సంబంధించి మా దగ్గర కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం పెడుతున్నాం, మేము చేసినట్టుగా కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.